దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నూతనమైన సందేశానికి మనం వచ్చి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాము దేవుని సహాయం కోసం. పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం. మీ వాక్యోపదేశం ధ్యానిస్తుండగా తోడుగా ఉండండి. మీ సులువు చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు మాకు తెలియజేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన అంశము నిత్య జీవం ఇచ్చువాడు, ద వన్ హూ గివ్స్ ఎటర్నల్ లైఫ్. ఒక 10 మాటలు నేను మీ దగ్గర పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి మాట, నిత్య జీవం అనుగ్రహించు నన్నున్నదియే తానే మనకు చేసిన వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25 వచనంలో ఉంది. అంటే నిత్య జీవం ఇస్తాను అంటే, నిత్య జీవం అంటే ఏంటిది? పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం ఇస్తానని 100% వాగ్దానం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. నువ్వు పరలోకం పోతావు అని నిన్ను ఎవరన్నా అనకున్నా, నీవు దేవుని మాటకు లోబడి జీవిస్తే దేవుడే నీకు మాటిస్తున్నాడు. తప్పకుండా ఆ నిత్య జీవము, నిరంతరము జీవించే జీవము కలిగినటువంటి పరలోకములో నీవు నివసిస్తావు. గమనించండి. A warning about the enemies of Christ. Some people who hate Christ, who refuse Christ, so they will tell that you believe in Jesus, would you go to heaven or not? They will create unnecessary doubts on the believers. So what the Lord is telling us, as according to the first letter of 1 John chapter 2 verse 25, that's what God has promised us. We have eternal life, that is heaven. My dear brothers and sisters, believe in the word of God. Jesus himself is promising us that we will definitely have heaven when we follow and when we do according to the word of God. రెండో మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమును నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను. అయితే దేవుడు నిత్య జీవం ఇచ్చినాక దాన్ని తొలగించడానికి ఎవ్వరి తరం కాదు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే ఎలుతున్న పరలోకం, ప్రభు పిలిచినప్పుడు, ప్రభు మార్గంలో ఉన్నప్పుడు ఎలుతున్న పరలోకం అడ్డుపడడానికి నరునికి కానీ, దేవదూతకు కానీ, సాతానికి కానీ వీలు లేదు. అందుకే ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. Here the Jews do not believe in Jesus. What Jesus is giving us, as according to Gospel of John chapter 10 verse 28, I give them eternal life and they will never die. There is no death in heaven. As God himself lives forever and ever, in the same way we will be with God. We will be with God forever and ever. I give them eternal life and they will never die. No one can steal them out of my hand. No merry man in this world cannot steal the promised eternal life for what the God is giving unto you. మూడో మాట, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను
అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం నిచ్చుచున్నా. నిత్య జీవం ఎవరిని ఇస్తాడంట? సత్క్రియలను. ఈ భూమి మీద ఉన్నప్పుడే సత్క్రియలు చేయాలి. సత్యమైన క్రియలు చేస్తూ ఓపిక ఉండాలి. పేషెన్స్. మహిమయు ఘనతయు అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. దేవుని మహిమ కోసం ఎదురు చూస్తున్నవారు, దేవుని దగ్గర నుంచి ఘనత పొందుకోవాలని ఆశిస్తున్నారు, దేవుని దగ్గర నుంచి మంచి మహిమ అక్షయతను ధరించుకోవాలని ఆశిస్తున్న వారికి దేవుడు నిత్య జీవం. ఎందుకు? ఈ భూమి మీద ఉన్నప్పుడే నీతి క్రియలు, అలాగనే నీతి క్రియలు ఓపికగా చేయాలి. దేవుని క్రియలు, దేవుని నమ్మేసి ఒక సంవత్సరం వాక్యానుసారంగా జీవించి మరొక సంవత్సరం ఇష్టానుసారంగా జీవిస్తే పరలోక రాజ్యం పొందుకోలేవు. దేవుని రాకడొచ్చేంత వరకు నీవు సత్క్రియలు అంటే నీతి క్రియలు చేస్తూనే ఉండాలి. గమనించండి. Here God judges fairly. What the Bible says according to the letter of Romans chapter 2 verse 7. God will give eternal life to those who keep on doing good. They want glory, honor, and life that never ends. Listen carefully, dear brothers and sisters. God promised that He will give eternal life for you. So keep on, be patient. Keep on doing the will of God. Keep on doing the good deeds in your life on this earth. 4వ మాట, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. సో ఆ నిత్య జీవము ఇచ్చువాడు ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు. గమనించండి. Here the final words about God. Turn to the letter of 1 John chapter 5 verse 20. We also know that the Son of God has come. He has given us understanding. Now we can know the one who is true, and we belong to the one who is true. We also belong to His Son, Jesus Christ. He is the true God. He is eternal life. Jesus is true God, but not false God. Jesus, God means God. So what is Son of God? Son of God means God only. When you refer properly, you will understand. 5వ మాట, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము వలన వచ్చు జీతము మరణము. నువ్వు పాపం చేస్తే మరణాన్ని కొని తెచ్చుకుంటావు. మొదటిది శారీరక మరణము, రెండోది అగ్నిగుండం, అది రెండో మరణము, దట్ ఈస్ లేక్ ఆఫ్ ఫైర్ రాయబడింది. అయితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని కృప పొందుకొని ఆ యొక్క పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు, పొందుకుంటావు. యూనిట్ బే. మనం దేనికి బానిస కావాలి? ఈ లోకానికి నీతిగా జీవించడానికి బానిస కావాలి. అపవిత్రంగా జీవించడానికి మనం బానిస కావాలి. నీతి క్రియలు చేయడానికి మనం బానిస కావాలి. We need to be slaves to right living. When you want to do right things, you need to live right living. You need to become the slave of right living. Turn to the letter of Romans chapter 6 verse 23. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. See,
The wages of sin is death. The first death is physical death, and second death is lake of fire, lake of consuming fire, that is on hell. See, when you accept Jesus Christ as your personal Savior, then you have the gift from God, that you have a place which was granted by God for you in heaven. Praise the Lord. ఆరు మాట యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటిది? యేసు ప్రభుని తెలుసుకోవడమే నిత్య జీవము. యేసు ప్రభు చెప్పింది చేయడమే నిత్య జీవము. Jesus prays for himself according to the Gospel of John chapter 17 verse 3. And what is eternal life? It is knowing you, the only true God, and Jesus Christ, whom you have sent. Knowing Jesus is knowing eternal life. ఏడో మాట మొదటి యోహాను పత్రిక 5:10. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుడు మనకు ఆ నిత్య జీవం ఎక్కడ ఉంది? కుమారుని యందు. నిత్య జీవం అంటే నిత్యము జీవించడమే నిత్య జీవం. అది ఎక్కడ? పరలోకంలో నిత్యము జీవిస్తావు. ఇక మరణం అనేదే లేదు నీకు. గమనించండి, మరణం అనే లేదు. ఈ లోకంలో మరణం ఉంటుంది. భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. అపాయకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. సూర్యుడు ప్రతి మనిషికి శత్రువుగా మారిపోయాడు. చంద్రుడు ప్రతి మనిషికి శత్రువుగా మారిపోయాడు. ప్రకృతి ప్రళయమవుతుంది. అంటే ప్రకృతి నీకు అనుకూలంగా ఉండే ప్రకృతి నీకు వికృతిగా ఉన్నది, వికృతిగా పనిచేస్తున్నది. ఎందుకో? పాపం ఎక్కువైపోయింది. మనుషులలో పాపం ఎక్కువైపోయింది. నాశనం అయిపోతున్నారు మనుషులు. కారణం మొదటిది, దేవుడికి నచ్చిన తన బిడ్డల్ని పరలోకం తీసేసుకుంటున్నాడు. మిగతా వారందరూ ఆ పాతాళలోకం నుంచి సైతాను కోసం, వాని దూతల కోసం కేటాయించిన ఆ నరకానికి వెళ్ళిపోతున్నారు, పాతాళలోకం వెళ్ళిపోతున్నారు. గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిత్య జీవము యేసయ్యలో ఉన్నది. యేసయ్య నమ్ముకుంటే నిరంతరము జీవిస్తావు. ఈ భూమి నాశనం అయిపోతుంది. ఒకరోజు ఈ భూమి అగ్నికి ఆహుతి అయిపోతుంది. కొంతమంది పాపముతో జీవిస్తున్న ప్రజలు మేము హాయిగా ఉన్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం అంట. ఈ భూమి అగ్నికి ఆహుతి అయ్యే వరకు దేవుడికి ప్రాణం పెడతాడు. ఎందుకంటే నువ్వు అనుభవించాలి లోకంలో నువ్వు చేసిన పాపాలను. నీ భూమి మీద నువ్వు అనుభవించాలని, నువ్వు శ్రమ పడాలని దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడు. గమనించు, పాపి అయిన నీకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రిఫరెన్స్ లాస్ట్లో చెప్తాను, ఎక్కడ ఉన్నదో చెప్తాను. ఇక్కడ turn to the letter of 1 John chapter 5 verse 11. Here is God's witness, that is faith in the Son of God. He has given us eternal life, that life is found in His Son. When you want to know the eternal life, when you need to have the eternal life, then you will get through Jesus Christ. You will find out through Jesus Christ. 8వ మాట మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట చూచి ఒప్పుకొంటివి. ఎంత చక్కగా రాయబడింది తిమోతిలకు రాసిన పత్రికలో. మంచి పోరాడాలి. పరిశుద్ధ జీవితం జీవించడానికి, పరలోక రాజ్యం జీవించడానికి మనం పోరాడాలి.
మంచి పోరాటం, ఓపికతో పోరాడమంటున్నాడు. Paul gives a command to Timothy. Turn to the letter of 1 Timothy chapter 6 verse 12. Fight the good fight along with all other believers. Take hold of eternal life. You were chosen for it when you openly told others what you believe. Many witnesses heard you. We need to have the good testimony. We need to have the good witness that we are fighting a good fight among the men, those who are living in this world. Fight when untruthful words are coming in this world. Fight for the truth. Kill the untruth and bring the truth. Then truth must be the winner and untruth must be the loser. That is the will of God. We need to fight. 9వ మాట, యూదా పత్రిక 1వ అధ్యాయం 21 వచనం. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని కనికరము కోసము కలిగి ఉండాలి. ఆ నిత్య జీవము కోసము. Remain in God's love. Letter of Jude chapter 1 verse 21. The mercy of our Lord Jesus Christ will bring you eternal life. As you wait for His mercy, remain in God's love. Don't remain in the world's love. Remain in God's love. As God is love, but love is not God. People are making useless and nonsense sentences like love is God. It means God, the God came before love. That's why I'm telling you, God is love. Why love is God? What a nonsense sentence are using, fellows. God is love. Love came through God. Then before God, how can be the love? First God, through God, next love. As according to the word of God, I am warning you. 10వ మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 54 వచనం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. బల్లలో పాల్గొనాలి. దేవుడు అవకాశం ఇచ్చాడు, బల్లలో పాల్గొనాలి. ఇక రాబో దినాల్లో బల్ల కూడా ఉండదు, రాబో దినాల్లో చర్చలు ఉండవు, రాబో దినాల్లో ఆన్లైన్ బోధ కూడా ఆగిపోతే గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకునిగా చెప్తున్నాను, జాగ్రత్త. వాక్యం ఉన్నప్పుడే చదువుకోండి, బైబిల్ కొనుక్కోండి, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు, ఆత్మీయ పుస్తకాలు వెళ్ళి పరిగెత్తి కొనుక్కోండి. రాబో దినాల్లో వాక్యం కరువైపోద్ది, గుర్తుపెట్టుకోండి. బైబిల్ సంబంధించిన పుస్తకాలు కూడా దొరకడము కష్టమవుతుంది, రాబో దినాల్లో కష్టమవుతుంది. కానీ ఇప్పుడే అన్ని సిద్ధపరచుకో ఆత్మీయంగా ఎదగడానికి. గమనించు, భయపట్టించట్లేదో, సత్యం చెప్తున్నాను. సిద్ధపడాలని చెప్తున్నాను కానీ భయపట్టియడానికి చెప్పట్లేదు, గుర్తుపెట్టుకో. Turn to the Gospel of John chapter 6 verse 54. Anyone who eats my body and drinks my blood has eternal life. I will raise him up on the last day. We need to have the communion service. As the communion service is going on at now present situation, but next situation, as I am telling you, churches will be closed, gospel will be closed, all online spiritual messages will be closed. Why? Because the word of God will become very, very, very rare. That is very difficult to find the word of God.
because you will never find the word of God when you want to search, because the word of God will be closed, because the Antichrist is coming soon. He is already there in this world. He is watching everything. He is watching me also. Be careful, be spiritual, be careful. That's what the word of God is declaring you. It's a prophecy for you. Be alert. Don't be lazy. Jesus is coming soon. As I want to clear your doubt that why sinners are very happy in this world, but good people are dying, good fellows are dying, but that sinners are they are drinking, they are jumping, they are doing all evil activities. They are very healthy and very fine, brother. Yes, I want to give that full meaning for your doubt. Turn to the Gospel of Matthew, chapter 24, verse 21, 22. See, I will read it in Telugu. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఏం శ్రమ? ఈ భూమి మీద దేవుడు విశ్వాన్ని, భూమి ఆకాశములను సృష్టింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమ కలగలేదంట. కానీ ఇప్పుడైతుందంట. అంత భయంకరమైన శ్రమ. అయితే మరొక మాట ఇక్కడ 22వ వచనంలో, ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఇది రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి, పాపులకు రాయబడింది. దేవుడు వారు ఇంకా ఆయుష్నిస్తాడు, ఇంకా కొన్నాళ్ళు బ్రతకమని ఇంకా ఆయుష్నిస్తాడు. ఎందుకంటే ఈ భూమి నాశనమై అగ్నికి ఆహుతయ్యే వరకు వాళ్ళని బ్రతికించాలని ఉంచుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు అనుభవించాలి శ్రమలని వారికి ఆయుష్నిస్తున్నాడు. భాస్కర్, ఎందుకు దేవుని సేవకులు, దేవుని బిడ్డలు త్వరగా చనిపోతున్నారంటే అది దేవుని చిత్తము. దేవుడు ఆయుష్ తీసేసుకుంటున్నాడు. ఎందుకంటే రాబో దినాల్లో భయంకరమైన శోధనలు నా బిడ్డలు అనుభవించొద్దని దేవుడు తను పిలుచుకుంటున్నాడు. ఆ పిలుపు అందుకొని పరిశుద్ధులు వెళ్ళిపోతున్నారు. మరి పాపులు ఉంటున్నారు ఇంకా. ఎందుకంటే వారికి ఆయుష్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే భూమి నాశనం అయ్యే వరకు, ఆ శ్రమలు అనుభవించే వరకు, ఆ మెంటల్ టార్చర్ అనుభవించి ఆ అగ్నికి ఆహుతయ్యే వరకు వాళ్ళు బ్రతకాలి. ఎందుకంటే వాళ్ళు అనుభవించాలని దేవుడు ఆ పాపులకు ఆయుష్నిస్తున్నాడు. మరి పరిశుద్ధులకు ఏం చేస్తున్నాడు చూడండి, 22వ వచనంలోనే, ఏర్పరచబడిన వారి అంటే ఏర్పరచబడిన వారు అంటే ఎవరు? రక్షింపబడిన వారు, దేవుని బిడ్డలు నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఏ దినములు? ఆయుష్ తక్కువ చేయబడు. అంటే ఏంటిది? 70 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి క్రైస్తవ బిడ్డ, రక్షింపబడిన బిడ్డ 40 సంవత్సరాలకే చనిపోతున్నాడు, 35 సంవత్సరాలు చనిపోతున్నాడు. ఏది వింత అంటే అది దేవుని చిత్తము. అంటే దేవుని పిలుపు. ఆయుష్ తక్కువ చేసి దేవుడు తీసేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ నిత్య జీవములో వాళ్ళు ఉండాలని. మరి ఆయుష్ ఇస్తున్నాడు పాపులకు. ఎందుకంటే భూమి నాశనం అయ్యే వరకు ఆ శ్రమ వాళ్ళు అనుభవించాలని, దేవుడు కావాలని వాళ్ళకి ఆయుష్నిస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఎంత మహానుభావులం, ఎంత వీరులం, ఎంత శూరులం, మేము ఇన్ని రోజులు బ్రతుకుతున్నాము అని చాలా మురిసిపోతున్నారు. తెలుస్తుంది ముందుంది మీ పండుగ, నాశనపు పండుగ. గుర్తుంచుకో, దేవుడి మాటలు నీకు వెర్రితనంగా ఉంటుందేమో. Be careful minded. The word of God is very dangerous at this present situation. Here the Bible says, in the beginning, when God created the heavens and earth, there was nothing tribulation as it was happening at this present situation. The present situation is very horrible than before when God created the heavens and the earth. As according to Matthew chapter 24, verse 21 and 22, the people who are not saved, those who are sinners, God is providing their lifespan more and more, because
until and unless this whole world will be damaged, and full world, full earth will be damaged and was burned with fire, until that they need to stay. That's why God is giving sinners and many evil activities people as lifespan more and more to live on this earth, because the earth must be burned with consuming fire by the Lord. That is physical fire. And those who are selected for God, those who are people so called from God, those who people lived holy life, God is shortened their lifespan, because the great tribulations are happening in this world. So God wants to shorten their lifespan, and he is taking them to heaven. That's why pastors are dying. That's why good saints are dying at this present situation. Don't think that God is fooled. That think that you are fooled. God is not fooled. God won't do all foolish activities. God never fooled. That your assumption, your thinking, your way of thinking is very wrong. You are fooling yourself, because you fellow doesn't know the word of God. You never read the word of God. You never believe the word of God. You believe what you believe means. You will see all